స్వాగతం. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరి సొంతమే అయినప్పటికీ దాది ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా ఉండకూడదు. ఈ మధ్య కాలంలో చూస్తుంటే ట్రోలింగ్స్ అనేవి ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి, ముఖ్యంగా మహిళలను అని చెప్పుకోవచ్చు. మహిళల్లోనూ సెలబ్రిటీస్ ని బాగా భయపెడుతున్నాయి ఇవి. సోషల్ మీడియా, మనం యూట్యూబ్ కనుక చూసినా, ఫేస్బుక్ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా వాళ్ళని ట్రోల్ చేస్తూ, వాళ్ళని అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ, వాళ్ళని ఏ విధంగానైనా వాళ్ళ స్థాయిని తగ్గించే విధంగా కొన్ని పోస్టులు చేయడం జరుగుతుంది. అలాంటి పోస్టులకి జడిసి చాలా మంది సెలబ్రిటీస్ అసలు సోషల్ మీడియా చూడాలంటేనే భయపడే పరిస్థితి వచ్చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక షర్మిలాను ఎక్కువగా టార్గెట్ చేస్తూ వస్తున్న వార్తలు చూస్తున్నాం మనం. సో ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఈ ట్రోలింగ్ అనేది ఎవరు చేస్తున్నారు, వాళ్ళ మానసిక ప్రవృత్తి అనేది ఏ విధంగా ఉంటుంది, ట్రోలింగ్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏంటి అంటే, యూట్యూబ్ ని ఓపెన్ చేసినప్పుడు మనం చూస్తే కనుక కింద క్యాప్షన్ లాగా చూసినప్పుడు ఒక వెరైటీ ఆఫ్ క్యాప్షన్ కనుక చూస్తే ఎక్కువ మంది చూసి దాన్ని లైక్ చేస్తారా, ఎక్కువ మంది షేర్ చేస్తారన్న ఉద్దేశంతో మరి ఇలాంటి ట్రోలింగ్ చేస్తారా, అసలు ఏంటి అన్న విషయం గురించి ఇవాళ హెల్ప్ లైన్ లో మనం మాట్లాడుకుందాం. మరి ఈ విషయాన్ని మనతో చర్చించడానికి ఇద్దరు ప్రముఖులు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. డాక్టర్ దుర్గ గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్, నమస్కారం అండి. నమస్కారం. అలాగే యమునా పాఠక్ గారు, సోషల్ యాక్టివిస్ట్. నమస్తే అండి. దుర్గ గారు, అసలు ఎందుకు ఈ ట్రోలింగ్ చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? పెద్ద పెద్ద సెలబ్రిటీస్, వాళ్ళకంటూ ఒక స్థాయి ఉంటుంది, వాళ్ళకంటూ ఒక హోదా ఉంటుంది, దాన్ని డీగ్రేడ్ చేయాలి అన్నది ఎందుకు ఉంటుంది అంటారు? మొదటగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు అండి. మన సోషల్ మీడియా ఇష్యూకి వస్తే కనుక అది రాజకీయంగా కానివ్వండి, సినిమా పరంగా కానీ, ఆర్థికంగా కానివ్వండి, ఎవరైనా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళని, స్త్రీలు కానీ పురుషులు కానివ్వండి, ఇప్పుడు మనం స్త్రీల గురించి మాట్లాడుతున్నాము. ముఖ్యంగా ఈ షర్మిల గారి విషయానికి వస్తే ఆవిడ అనేక సార్లు ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. ఆవిడ మొదటిసారిగా ప్రభాస్ ని యోగి సినిమా తీసేటప్పుడు, తన భర్త అది సినిమా తీసినప్పుడు కలవడం, తర్వాత ఆయన చనిపోవడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా కంటిన్యూస్ గా ప్రభాస్ కి ఆవిడకి లింక్ అనేసి అనేక రకాలుగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే చివరికి ఆవిడ కొన్ని రోజులు ఇగ్నోర్ చేశాక ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడము, దానికి డిఫమేషన్ కేసు వేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి గ్రహించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీటూ ఉద్యమం చూసాము. ఎవరైతే మీటూ ఉద్యమాన్ని అవును నాకు అన్యాయం జరిగింది అని చెప్పుకోవడానికి ఇన్నేళ్లు సతమతమైన ఆడపిల్లలు ఒకళ్ళు ముందుకు రాగానే ఎలా వచ్చారో, ఈ విధంగా ఈ యూట్యూబ్ లో కూడా ఎవరినైతే ఈ మార్ఫింగ్ అనండి, లేకపోతే అసభ్యంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం కానివ్వండి, మెసేజ్ పెట్టిన వాళ్ళని పనిష్మెంట్స్ కనుక స్ట్రిక్ట్ గా ఉంటే మేబీ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ సొల్యూషన్ అండి. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే, ఉమెన్ కి ఇప్పుడు నిన్న కాఫీ విత్ కరణ్ లో ఇద్దరు క్రికెట్ సెలబ్రిటీస్ స్త్రీల గురించి కొద్దిగా అవకతవకగా మాట్లాడారు, అసభ్యంగా కూడా కాదండి. అయితే వాళ్ళిద్దరి మీద వేటు వేయడం జరిగింది. అంటే ఇటువంటి చర్యలు కనుక తీసుకుంటే అది ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి, అది ఐటీ రంగమా, రాజకీయ రంగమా, లేకపోతే సినిమా రంగం, ఏ రంగం వాళ్ళైనా కూడా ఆడవాళ్ల మీద అపవాదులు కానివ్వండి, అసభ్యంగా కానివ్వండి, దానికి మనకి ఒక సైబర్ యాక్ట్ అనేసి 2008 లో రిలీజ్ చేయడం జరిగింది, ఉమెన్స్ డే రోజున. అందులో ఏం చెప్పారంటే, స్త్రీలకి అసభ్యకరంగా కానీ, ఇబ్బందికరంగా కానీ, డేంజర్ గా కానీ, బాధపడేటట్టుగా కానీ ఏదైనా మెసేజ్ కానీ, ట్విట్టర్ కానీ, బొమ్మలు కానివ్వండి పంపిస్తే వాళ్ళ మీద 68A కింద ఇన్ఫర్మేషన్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ కింద కేసు పెట్టచ్చు అని సైబర్ సెల్ అనేది ఓపెన్ చేశారండి. దానికి ఒక హెల్ప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. 1800-212-334 అనేసి ఇచ్చారండి. 4434 అని ఇచ్చారండి. అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్, నాకు ఏదైనా అన్యాయం జరిగితే మొదటగా నేను ఏం చేస్తాను, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, నా గురించి ఏమనుకుంటారో, ఫస్ట్ ఐ విల్ విత్డ్రా. ఎవరికి చెప్పుకోవడానికి జరుగుతుంది. నిన్న మొన్న మనం చూస్తే ఒక ఆవిడకి రాత్రి ఐ లవ్ యూ అనో, యు ఆర్ బ్యూటిఫుల్ అని ఒక మెసేజ్ వచ్చిందని హస్బెండ్ తోటి చాలా గొడవ జరిగి ఆడిని వదిలేసి దాకా వెళ్ళింది. ఇంకొకసారి మొన్న లాస్ట్ మంత్ ఒక ఐటీ మహిళకి ఈ విధంగానే మార్ఫింగ్ జరిగి ఫోటోలు తారుమారు చేసి ఇన్ఫర్మేషన్ వాళ్ళ హస్బెండ్ కి పోస్ట్ చేస్తే ఆవిడ ధైర్యంగా నుంచుని భర్తకి చెప్పి, నాకు అతనికి ఏదో విషయంలో ఆఫీస్ లో గొడవ అయితే ఇలా చేశాడు అంటే భర్త నమ్మి కేసు పెట్టి చేస్తే ఆవిడ ఫొటోస్ మార్ఫింగ్ చేశారని జరిగింది. అంటే వాట్ యు మీన్ టు సే ఇస్, సైబర్ లాకి మనం ఈ పోలీస్ జ్యూరిస్డిక్షన్ ఇది చిక్కడపల్లి లేకపోతే మన అంబర్పేట అని చెప్పడానికి లేదు. కాబట్టి వాళ్ళ దేశంలోనా విదేశంలోనే ఎక్కడ ఉంటారో కనుక్కోవడం కష్టమైనప్పటికీ వాళ్ళని మనం ట్రేస్ చేయడం అనేది జరగగలిగితే కనుక పనిష్మెంట్ స్ట్రిక్ట్ గా ఉంటాయి
ఏ చిన్న వాటికైనా ఇప్పుడు మనము డ్రగ్స్ ఎవరైతే ఫస్ట్ టైం తీసుకెళ్తారో రవాణా చేస్తారో వాళ్ళకి 3 ఏళ్ళు అంటున్నాం. అలాగే ఈ సైబర్ క్రైమ్స్ వాళ్ళకు కూడా ఒక 1 year అలా పనిష్మెంట్స్ ఒక 4కి 5కి ఇస్తే ఐ థింక్ మోస్ట్ కంట్రోల్ విల్ కమ్ ఆన్ అబ్యూజింగ్ ద ఉమెన్ త్రూ సోషల్ మీడియా అండి. ఎగ్జాక్ట్లీ అండి. సో యమున గారు, అంటే నాకు తెలిసి ఈ ట్రోలింగ్ చేసేవాళ్ళు కానీ లేకపోతే ఈ మార్ఫింగ్ చేసేవాళ్ళు సైబర్ దాన్ని బేస్ చేసుకొని చేయడానికి మేము దొరకము అంత ఈజీగా అన్నది ఒకటి బాగా వాళ్ళకి కనిపిస్తుంది, అందుకోసం చేస్తూ ఉంటారు అనిపిస్తుంది. సో వాళ్ళు దొరకరు, సాక్ష్యాలు ఉండవు అన్న ఒక దాంతో చేయడం వల్ల నిజంగానే అది పాసిబుల్ అవుతుందా? దొరికితే వాళ్ళకు కూడా శిక్షలు ఉంటాయి అన్న విషయాలు వాళ్ళకి అర్థం కావా? ఏంటంటారు అసలు? నమస్తే అండి. ముఖ్యంగా మీరు చూస్తే మొన్న మధ్యన అంటే కొంతమంది బాగా పేరున్న కొంత రాజకీయ ఫ్యామిలీ నుంచి మనం కొన్ని కేసెస్ చూసాం. ఎస్పెషలీ మార్ఫింగ్ విషయం తీసుకుంటే అమ్మాయిల్ని, చాలా మంది అమ్మాయిల్ని వేధిస్తూ మార్ఫ్ చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేసి ఇలాంటివి అన్జస్ట్ కోరికలన్నీ కూడా అడగడం జరిగింది. ధైర్యంగా 2-3 అమ్మాయిలు ముందుకొచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, షీటింగ్స్ లాడ్జ్ చేశారు. మీరు చూస్తే పోలీసులు కూడా చాలా తొందరగా ట్రేస్ చేశారు, శిక్ష కూడా పడింది. అఫ్ కోర్స్ మనకి ఇంకా ఫెసిలిటీ ఉంటుంది కదా, బెయిల్స్ ఇట్లాంటివన్నీ కూడా. సో మేము చెప్పేది ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో మహిళలకు జరుగుతున్న ఇటువంటి క్రైమ్ విషయం, ఎస్పెషలీ సైబర్ క్రైమ్స్ గురించి బెయిల్స్ కూడా తొందరగా ఇవ్వకుండా కేసుని బలపరిస్తే గనక భయం అనేది స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కేసెస్ ఇలాంటివి తరచూ జరుగుతున్నాయి, 1-2 కాదు. అండ్ మనం వింటుంది కూడా మామూలు ఫ్యామిలీస్ నుంచి కాదు, అది పొలిటికల్ అఫిలియేటెడ్ ఫ్యామిలీసే కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, వాళ్ళకి పెద్దవాళ్ళ అండదండలతో కూడా ఇలాంటి కేసెస్ చాలా జరుగుతున్నాయి. సో ఆ భయం కూడా ఒకటి వీళ్ళకి ఏంటంటే ఏమైనా పర్వాలేదు, వీ కెన్ మేనేజ్, వీ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఆ ధైర్యం కూడా ఎవరైనా, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా అన్నట్టుగా ఎటువంటి వాళ్ళైనా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఈ బెయిల్స్ విషయంలో కూడా తొందరగా వాళ్ళకి మంజూరు చేయకుండా తప్పదు. ఇందాక మేడం గారు అన్నట్టుగా కేసు వాళ్ళకు పడి సెంటెన్స్ కూడా లెంతీ సెంటెన్స్ కనుక పడి శిక్షలు కనుక అమలు పరిస్తే తప్పకుండా భయం అనేది స్టార్ట్ అవుతుందండి. అండ్ ఇంకొకటి మీరు ఇందాక ట్రోలింగ్ గురించి చెప్తున్నారు, ఇట్స్ అ డెలిబరేట్ యాక్ట్ టు ఒక అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి. ఇట్స్ అ డెలిబరేట్ యాక్ట్ మనం చూస్తే. అండ్ ఇంకొకటి ఎవ్రీబడి షుడ్ హ్యావ్ రెస్పెక్ట్, ఒకళ్ళ స్పేస్ ని రెస్పెక్ట్ చేయాలండి. అంటే ఒక సెలబ్రిటీ అయితే మాత్రం వాళ్ళు తుమ్మినా దగ్గినా వాళ్ళు బయటికి వెళ్ళినా అంతా వీళ్ళు అంటే అంత అవసరం లేదంటారు. ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ లైఫ్ అండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్ చూస్ చేసుకుంటాం ఈ రోజు. సో ఈ రోజు అలాంటి పరిస్థితి కూడా కాదు. ఈ రోజు ఏంటంటే మీరు ఇందాక అన్నట్టుగా అధిక లైక్ లో లేకపోతే అధిక షేర్ లో, సో అదొక ప్రెస్టీజ్ ఇష్యూ లాగో నేను చేసే ట్రోల్ చేసే దానికి నాకు ఇంత ఇది వస్తుందను. అండ్ అందుకే మనకి ఇప్పుడు మీరు చూస్తే మనకి పోలీస్ శాఖ వారు కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నారు. మునుపటి లాగా లేదండి, వాళ్ళు కూడా టెక్నాలజీ విషయంలో చాలా అవేర్నెస్. ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు చూస్తే షీ టీమ్స్ కానివ్వండి, ఇప్పుడు మన రాచకొండ పోలీస్ వాళ్ళతో అద్భుతమైన ప్రోగ్రామ్స్, హైదరాబాద్ పోలీస్ కూడా చాలా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ముందుకు వస్తున్నారు. అండ్ ప్రతి దగ్గర కూడా సెన్సిటివ్ రిలేటెడ్ మెసేజెస్ రాస్తున్నారు, ఈవెన్ పబ్లిక్ ప్లేసెస్ లో కూడా. సో నేనేమంటానంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ స్పేస్ ఉంటుంది అండ్ ట్రై టు రెస్పెక్ట్ దట్ లైఫ్. ఇప్పుడు ప్రతి మహిళని టార్గెట్ చేస్తున్న ఒక వ్యక్తి, వారు కూడా జన్మించింది ఒక మహిళకే, వాళ్ళ చుట్టూ కూడా మహిళలు ఉంటారు, వాళ్ళ సొంత కుటుంబంలో ఉంటారు. సో అదే వాళ్ళ కుటుంబ సభ్యులైన ఒక మహిళకు జరిగితే అది వాళ్ళు ఎంత ఆందోళనకు గురవుతారు, ఎంత డిప్రెషన్ కు గురవుతారు అనేది కూడా ఒక్కసారి వీళ్ళు నైతికంగా కూడా ఆలోచించాలి. నైతిక విలువలు ఉంటే ఇటువంటి పనులకు పాల్పడరు ఒకటి. బట్ వాళ్ళు చేస్తుంది కూడా, నేను పుట్టింది కూడా ఒక మహిళకే, నేను సాటి మహిళను ఎలా అగౌరవపరుస్తాను, ఎలా ఇబ్బంది పడేలా చేస్తామనేది. ఇప్పుడు ఇందాక మీరు షర్మిల గారు కానివ్వండి, ఎవరు కానివ్వండి, వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుందండి. డోంట్ యూ హ్యావ్ దట్ స్పేస్ అండ్ యూ నీడ్ టు రెస్పెక్ట్ దట్. ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. సో లెట్ దెమ్ లివ్ దేర్ లైఫ్, వాళ్ళ లైఫ్ ని వాళ్ళని బతకనివ్వండి. ఎగ్జాక్ట్లీ. సో దుర్గా గారు, ఇందాక మీరు అన్నారంటే కొంతమంది ఇగ్నోర్ చేస్తారు, కొంతకాలం వరకు ఇగ్నోర్ చేస్తారు, పోనీలే మనకెందుకు అని. బట్ అయినా కూడా వాళ్ళ మీద తరచుగా కంటిన్యూస్ గా ఇలా రావడం వల్ల ఒక టైం వస్తుంది. సో డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు షర్మిల అనో లేకపోతే వేరే సెలబ్రిటీ అనో మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకి ఈజీ టు వెళ్ళి వాళ్ళు చెప్పుకోవడానికి యాక్సెస్ ఉంటుంది. బట్ నార్మల్ కామన్ పీపుల్ కి కూడా మనం పరిగణలో తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇందాక కూడా వారు చెప్తున్నట్టుగా అటు స్కూల్ లెవెల్ నుంచి కానివ్వండి, స్కూల్, కాలేజ్,
అండ్ ఈవెన్ పేరెంట్స్ కూడా ఇంట్లో సెన్సిటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే జెండర్ ఈక్విటీ అనేది మనం మాట్లాడినా, జెండర్ జస్టిస్ అన్నా, జెండర్ సెన్సిటైజేషన్ అన్నా, ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్. ఎందుకంటే మన బ్రాటప్ అంతా కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే ఇద్దరిని సమానంగా మనం చూస్తున్నామా, సమానంగా పెంచుతున్నామా, వాల్యూస్ నేర్పుతున్నామా. నాన్న నువ్వు బయటికి వెళ్తే నీకు ఇంట్లో అమ్మ ఉంది, చెల్లుంది, నువ్వు బయటికి వెళ్ళినా కూడా ఒక స్త్రీని అలాగే రెస్పెక్ట్ చేయాలి, ఆ స్త్రీ యొక్క మనోభావాలను గౌరవించాలి, స్త్రీ యొక్క స్పేస్ ను గౌరవించాలి. వర్క్ ప్లేస్ లో కానివ్వండి, అటు డొమెస్టిక్ ఫ్రంట్ కానివ్వండి, అటు ఏ సోషల్ ఫ్రంట్ కానివ్వండి, మహిళ పట్ల ఆ గౌరవాన్ని, ఆ స్పేస్ ని మనం ఇవ్వాలి అనేది ఈ భావన ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మీకు ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో తల్లే ఫస్ట్ గురువుగా, ఇంట్లో ఫాదరే ఫస్ట్ గురువుగా ఎప్పుడైతే చైల్డ్ మీరు మౌల్డ్ చేస్తారో, ఇప్పుడు మన చట్టాలు ఉన్నాయి, న్యాయం ఉంది, అంతా ఓకే, అది సెకండరీ స్టెప్. మనం నెక్స్ట్ లీగల్ గా మనం బ్యాటిల్ చేస్తాము, వీ విల్ విన్, డెఫినెట్లీ దట్ ఈస్ ద సెకండ్ ఆస్పెక్ట్. బట్ వాట్ అబౌట్ ఎథికల్? ఎందుకంటే ఈ రోజు అసలు ఎథికల్ గా స్టార్ట్ అయితే ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ ఉంటుంది. సో ఈ రోజు ఒక అబ్బాయి చిన్నవాడు, మనం 8th క్లాస్ అబ్బాయిని మనం ఎక్స్పెక్ట్ చేస్తాము అండి. డూ వి ఎక్స్పెక్ట్ అసలు అబ్బాయి? నేను చెర్లపల్లి చెంచల్గూడ జైలుకి రామకృష్ణ మఠ్ ద్వారా సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ క్లాసెస్ కి వెళ్తానండి. అక్కడ నేను చూసేది 20, 22, 24 ఏళ్ల అబ్బాయిలు సైబర్ క్రైమ్స్ తో వచ్చారు. సో వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ కి ఎక్కడో దూరంగా ఉద్యోగానికి హైదరాబాద్ ఇంకో చోటుకో రావడం, అప్పుడు వాళ్ళు ఉండేది ఒక యూత్ నలుగురు కలిసి ఎవరో ఒక లాడ్జ్ లోనో లేకపోతే ఒక రూమ్ లోనో ఉంటారు. సో వాళ్ళకి దొరికే సోషల్ మీడియా ఎంతసేపు యూట్యూబ్ లో సినిమాలు, అమ్మాయిలు ఇలాంటివే ఉంటాయి, లేకపోతే బీరో బాటిల్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో వెన్ దే ఆర్ అకస్టమ్డ్ టు దోస్ సిచ్యువేషన్, వాట్ టైప్ ఆఫ్ హెరాస్మెంట్ దే కెన్ ఫేస్ టు ఎ గర్ల్. అంటే ఒక అమ్మాయి మీద మనసు పడ్డా, లేకపోతే అమ్మాయిని ఇంకా అబ్యూస్ చేయాలనుకున్నాడా అంటే కనుక దే ఆర్ ప్లానింగ్ అండ్ ఫ్రెండ్స్ ఆర్ హెల్పింగ్. ఇలా చేయొచ్చు అని వాళ్ళకి ఏదైనా తెలియకపోతే ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు అని కొత్త కొత్త ఐడియాలు ఇచ్చేసి వాళ్ళకి, వాళ్ళు ఒక అమ్మాయిని ఇప్పుడు ఒకసారి స్నానం చేస్తుంటే ఫోటోలు తీసారనో, న్యూడ్ గా తీసారనో, లేకపోతే ఇంకెవరితో అబ్బాయితో మాట్లాడుతుంటే ఫోటో తీసి నీకు ఇంట్లో చూపిస్తానో, ఏదో ఒక రకంగా అమ్మాయిని వశపరుచుకోవాలి అనే ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు. ఇక్కడ ఉమెన్ హ్యాస్ టు బి వెరీ వెరీ స్ట్రాంగ్. ఒక పర్వర్షన్ అండి, అంటే ఒక పర్వర్షన్ మీరు చూస్తూ ఉంటే అదొకటి, ఆ ఒక రుగ్మత స్టార్ట్ అవుతున్నప్పుడే పేరెంట్స్ గమనించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే అయితే పేరెంట్స్ నోటీస్ చేసేలాగా వీళ్ళు ఇంట్లో బిహేవ్ చేయరు కదా, వాళ్ళ బిహేవియర్ ఇంతకేమన్నా మీరు అంటే పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ ఏదో ఒక చోట అవ్వాలండి, అది ఏదో ఒక చోట అవ్వాల్సిందే. ఇంట్లో అవ్వనప్పుడు నా పిల్లలు ఎటువంటి పియర్ గ్రూప్ తో ఉంటున్నారు, ఆ పియర్ గ్రూప్, ఫ్యామిలీస్, ఇవన్నీ కూడా దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనము వాళ్ళ మీద అంటే ఏదో వాళ్ళని హింసించినట్టుగా కాకుండా ఒక కంట నోటీస్ చేయగలుగుతున్నామా, అట్లీస్ట్ ఒక హెల్దీ కమ్యూనికేషన్ ఉన్నదా, ఆ కమ్యూనికేషన్ అనేది మనం చూస్తున్నామా, పిల్లల పట్ల పేరెంట్స్ వాళ్ళకంటే అవగాహన ఉందా, పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఏ తీరులో వాళ్ళ ఆలోచనలు ముందుకు పోతా ఉన్నాయి అనేది ఆ గమనించే ఆస్పెక్ట్ ఫస్ట్ పేరెంట్స్ చేయాలండి. మనం అనొచ్చు, ఈజీగా చెప్పొచ్చు స్కూల్స్ చేయాలి, కాలేజెస్ చేయాలని. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఒకప్పుడు ఒక క్లాస్ కి పరిమితి ఉండదు 20 మందో 25 మందో, బట్ ఇప్పుడు ఒక్కొక్క క్లాస్ లో 100 మంది ఉన్నారు. సో ఒక టీచర్ ఎంత మందికి ఫోకస్ చేయగలిగారు? ఒక అట్లీస్ట్ ఇప్పుడు స్కూల్స్ లో, కాలేజెస్ లో కౌన్సిలర్స్ లేని పరిస్థితి కూడా ఉంది, ఒక సైకాలజిస్ట్, స్కూల్ సైకాలజిస్ట్ కూడా లేని పరిస్థితి ఈ రోజు ఉంది. సో ఇలాంటివి పెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా అధికంగా ఇప్పుడు ఆర్గనైజేషన్స్, ఎన్నో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి హూ ఆర్ ఎక్స్క్లూజివ్లీ వర్కింగ్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ మీద. అంటే అట్లీస్ట్ మనం రాబోయే తరాల నుంచి ఇటువంటివి రాకుండా జాగ్రత్త పడొచ్చు. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఇటువంటి సిచ్యుయేషన్ ని మనం దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి? లీగల్ 360 degrees పర్స్పెక్టివ్ లో చేయాలండి. అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు పేరెంట్స్ దగ్గర ఉన్న వాళ్ళు భరోసాకి ఈవ్ టీజింగ్ చేసిన పేరెంట్స్ ని పిలిస్తే ఆ 50 మంది అబ్బాయిలు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి, ఆ పేరెంట్స్ ఆ వీడియో చూడకముందు మా అబ్బాయి చాలా మంచివాడు, తలెత్తుకుని వెళ్తాడు, ఆడపిల్లలు అలా చేయడు, నాకు ఇంకో కూతురుందని చాలా చెప్పిన పేరెంట్స్ వాళ్ళ అబ్బాయి బిహేవియర్ యూట్యూబ్ లో చూస్తే, అంటే భరోసా వాళ్ళు చూపిస్తే ఆశ్చర్యపోయారు. నా కొడుకైనా ఇలా అమ్మాయిని ఇలా వేధించి వెంటపడతాడు రోడ్డు మీద అని ఆశ్చర్యపోయారు. అంటే వన్ సింగిల్ బిహేవియర్, ఇండివిజువల్ బిహేవియర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద గ్రూప్ బిహేవియర్ అండి. అంటే మాబ్ లో ఉన్నప్పుడు, గ్రూప్ లో ఉన్నప్పుడు అందరితో పాటు ఎలా ఏడిపిస్తారు, ఏం చేస్తారు అనేది వేరుగా ఉంటుంది. మేడం చెప్పినట్టు సైకలాజికల్ కౌన్సిలింగ్ ఈజ్ వన్ సొల్యూషన్, దెన్ పేరెంటింగ్ లో అనదర్ వన్, దెన్ స్కూల్లో, దెన్ కొంతమంది స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉంటారండి.
అంటే ఇప్పుడు మన స్లమ్స్ లో కానివ్వండి, మన గల్లీల్లో కానివ్వండి చాలా మంది, మరి వాళ్ళని కూడా ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్ వర్క్ షాప్ అన్నట్టుగా ఇప్పుడు మనము వాళ్ళకి ఏదైనా సోర్స్ ఎనర్జీ, యూత్ ఎనర్జీని హౌ వీ కెన్ డైవర్ట్, అంటే వాళ్ళకి జాబా, అవకేషన్, ఎడ్యుకేషన్ ఇంకొకటి అనేది ఉంటే దే విల్ నాట్ బి డూయింగ్ సచ్ థింగ్స్. సో ఇవన్నీ కూడా మళ్ళా మనకి గవర్నమెంట్ పరంగా, ఎన్జిఓస్ పరంగా, ఇండివిజువల్ పరంగా, కుటుంబ పరంగా 360 degrees పర్స్పెక్టివ్ తీసుకుంటేనే కొన్ని క్రైమ్స్ అనేవి అట్లీస్ట్ ఈ అమ్మాయిలకు జరిగే అన్యాయాలు అనేవి మనం తగ్గించవచ్చు. నెక్స్ట్ దేవి గారు లైన్ లో ఉన్నారండి, మాట్లాడదాం. దేవి గారు నమస్తే. నమస్తే మేడం, షర్మిల గారి గురించి చూస్తున్నాం కదా, దాని గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ హెల్ప్ లైన్ లో. సో మీరేమంటారు? అంటే హెల్ప్ లైన్ లో ఈ రకమైన ట్రోలింగ్, దీన్ని మనం ట్రోలింగ్ అంటున్నాం, తెలుగులో కూడా ట్రోలింగ్ అంటున్నాం. ఈ ట్రోలింగ్ ఏదైతే ఉందో ఇది ఒక ఆవిడ మీద స్టార్ట్ కాదు. ట్రోలింగ్ అనేది ఇవాళ ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. రాజకీయ ప్రయోజనాల కోసం భారీ ఎత్తున ట్రోలింగ్ నడుస్తుంది అనేది స్వాతి చతుర్వేది ఒక పుస్తకమే తెచ్చింది, ఆమె ట్రోల్ అనేది. సో ఈ ట్రోలింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఆడవాళ్ళ మీద, ముఖ్యంగా ఆడవాళ్ళ మీద. ఇప్పుడు ఈ ట్రోలింగ్ కి భారతదేశంలో దురదృష్టం, ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ ట్రోలింగ్. పొలిటికల్ అపోనెంట్స్ మీద విపరీతంగా వాడుతున్నారు. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వాడుతున్నారు, ఏ దేశాల నుంచి ఇది అవుట్ సోర్సింగ్ అయి తిరిగి వస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఒరిజినల్ తెలియకుండా ఉండటం కోసం. ఈ ఆర్గనైజ్డ్ ట్రోలింగ్ చేయడానికి ఎంతమందిని ఎంప్లాయ్ చేస్తున్నారు అనేది కూడా స్వాతి చతుర్వేది బుక్ లో చాలా క్లియర్ గా ఉంది. మనం సైబర్ క్రైమ్ లో చూసినప్పుడు ఈ ట్రోలింగ్ అనేది దానంతకంటే నడవట్లేదు. చాలా క్లియర్ గా కొంతమందిని టార్గెట్ పెట్టుకుని వాళ్ళకి హాని కలిగించే ఉద్దేశంతోనే ఈ సైబర్ క్రైమ్ లో, సైబర్ ప్లేసెస్ లో ఈ ట్రోలింగ్ నడుస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి రెండు రకాలు. ఒకటి, వాళ్ళకి లేని సంబంధాలన్నింటినీ అంటగట్టేసి వాటి మీద పిచ్చి పిచ్చిగా అశ్లీలంగా, అసభ్యంగా నోటు వేస్తే చేయడము, మాట్లాడటము, దాన్ని పెట్టడం, దాన్ని ప్రాపగేట్ చేయటము. రెండో వైపున అవసరమైతే దానికి అవసరమైన ఫోటోల్ని మార్కింగ్ చేసి పెట్టడం అనేది ఒక పద్ధతి. అంటే వాళ్ళని మొత్తం వాళ్ళ రిలేషన్స్ చెడగొట్టారు. రెండో పని ఏంటి అంటే బెదిరింపు. అంటే నువ్వు ఇట్లా చేస్తున్నావు, నిన్ను అట్లా చేస్తావు, నేను దీంట్లో సాధారణంగా గ్యాంగ్ రేపులు, యాసిడ్ పీఠాలు ఇలాంటివన్నీ నడుస్తున్నాయి. ఆడవాళ్ళ మీద ప్రధానంగా నడుస్తున్న ఈ రెండు రకాల విషయాలు ట్రోలింగ్, ఈ ట్రోలింగ్ ని అరికట్టాల్సిన బాధ్యత అఫీషియల్స్ లేదు. ట్రోలింగ్ కి గురవుతున్నామో అని ఎవరైనా కంప్లైంట్ ఇస్తే దాన్ని సీరియస్ తీసుకుని అరికట్టాలి. కానీ సైబర్ క్రైమ్ హైదరాబాద్ సెల్ వరకు మేము కొంచెం ఎక్విప్డ్ గా ఉన్నాము, వీ కెన్ డీల్ విత్ ఎనీథింగ్ అని అంటున్నారు. కానీ డీల్ చేసే కెపాసిటీ ఉండొచ్చు, ఎక్స్పర్టైజ్ ఉండొచ్చు, కానీ టైం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా లేదా, అంత ఇన్ని వస్తున్న కేసులతో పోల్చుకుంటే దాన్ని డీల్ చేయగలిగే కెపాసిటీ ఏ స్థాయిలో ఉంది అనేది మన సైబర్ క్రైమ్ యూనిట్ లో పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది. కాబట్టి ఈ ట్రోలింగ్ అనేది భారతదేశంలో ఆర్గనైజ్డ్ పొలిటికల్ క్యాంపెయిన్ కింద నడుస్తుంది. ఇట్స్ నో ఎవరో పనికిరాని వాళ్ళు కూర్చుని చేస్తున్న పద్ధతుల్లో మనకి భారతదేశంలో లేదు. ముఖ్యంగా ప్రామినెంట్ పర్సనాలిటీస్ మీద, ఇప్పుడు నజరుద్దీన్ షా మీద ఒక ట్రోలింగ్ జరుగుతుంది, అంతకుముందు అనేక మంది మీద అలాంటి ట్రోలింగ్ జరిగింది. ఈ ట్రోలింగ్లన్నీ వెల్ ఆర్గనైజ్డ్ గా నడుస్తుంది. కాబట్టి ఆశామాషిగా ఎవరో యూత్ పనికి మాలిన వాళ్ళు కాలక్షేపం కోసం చేస్తుంది చాలా తక్కువ పర్సెంటేజ్. అయితే ఇప్పుడు ఒక్కళ్ళు పెట్టిన దాన్ని బేస్ చేసుకుని దాన్ని ఇంకొంతమంది మళ్ళీ దాన్ని షేర్ చేయడం వల్లనో ఇంకా దానికి ఇంకా యూట్యూబ్ వాళ్ళు ఈ ఆర్గనైజ్డ్ ట్రోలింగ్ లో ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఒకళ్ళు ఎవరైతే చేస్తారో అది జనరల్ గా ఉండే వాళ్ళు చేసే వరకు దాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తూనే. సో ఒకళ్ళు బయట వాళ్ళు పికప్ చేసిన తర్వాత అది మళ్ళీ వేరే లెవెల్లో వేరే లెవెల్, తర్వాత దాన్ని స్ప్రెడ్ చేసే లెవెల్ వరకు వెల్ ఆర్గనైజ్డ్ గానే నడుస్తుంది. అవును. ఓకే, సో థ్యాంక్ యూ దేవి గారు. ఒకటండి, మీరు చూస్తే ఇక్కడ కొంతవరకు ఇప్పుడు పర్పస్ఫుల్ యాక్ట్, ఇది పర్పస్ఫుల్ చేసిన తర్వాత కూడా దేర్ షుడ్ బి సమ్ ఫుల్ స్టాప్. పర్సన్ ఈస్ ఇన్కన్వీనియంట్, అది శృతి నుంచి రాగం పడ్డా అంటారు సారా, ఇన్కన్వీనియంట్ అని వాళ్ళు ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేయడమే. ఇట్స్ పర్పస్ యాక్ట్ టు క్రియేట్ ఇన్కన్వీనియన్స్ టు టార్గెట్ పర్సన్ అనేది మనకి క్లియర్ కనపడతా ఉంది.
సో ఇక్కడ ఏంటంటే మీరు కొద్ది స్థాయి వరకు ఈ షేర్స్ అనేది ఇప్పుడు ఇంతకుముందు మనకు ఒక మెసేజెస్ మనం చూస్తా ఉన్నాం. వాట్సాప్ లో కూడా అభ్యంతరకర మెసేజ్ దయచేసి షేర్ చేయకండి, వాట్సాప్ లో మీరు ప్రమోట్ చేయకండి. ఇట్స్ వెరీ ఈజీ. ఏదైనా ఇప్పుడు మనం అది నిజమైన వార్త కాదా అంటే మీ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే దయచేసి మీరు వాట్సాప్ మెసేజెస్ పంపించిన, మీరు ఫేస్బుక్ లో ఎనీ సోషల్ మీడియా, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అని ఏ సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా మీకు నచ్చితే ఎంజాయ్ చేయండి, కానీ దయచేసి ఫార్వర్డ్ చేయడం మాత్రం మీ ఒపీనియన్ మీ దగ్గరే ఉంచండి. లేదంటే దాని వాస్తవాలు ఎంత నిజాలు ఎంతవరకు తెలుసుకొని అది అర్థవంతమయ్యి సొసైటీకి పనికొస్తుంది అంటే దయచేసి షేర్ చేయండి. అంతేకాని ఒక మహిళను, ఒక టార్గెట్, ఒక మనిషిని, ఒక ఇండివిజువల్ టార్గెట్ చేస్తూ వాళ్ళకి ఇబ్బంది కలిగించే ఎటువంటిదైనా కూడా ఒక సభ్య సమాజంలో మీరైనా నేనైనా మనం అందరమైనా ఒక సోషల్ మెసేజ్ మనం ఇవ్వాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది. అరికట్టాలి అంటే దయచేసి మీరు షేర్లు చేయకండి. సో మీరు ఆ వ్యక్తితో అంగీకరించినప్పటికీ మీ సభ్యతని పాటిస్తూ అక్కడికి ఆపేయండి, కానీ దయచేసి మీరు వాట్సాప్ లో కానీ ఎటువంటి సోషల్ ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి గారు లైన్ లో ఉన్నారని విల్ అగైన్ కంటిన్యూ. సో త్రిపురాన వెంకటరత్నం గారు లైన్ లో ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా. చూస్తున్నారు మీరు ప్రోగ్రామ్ అప్పటి నుంచి షర్మిల గారి గురించి మాట్లాడుకుంటున్నాం. నాట్ ఓన్లీ షర్మిల గారు, ప్రతి సెలబ్రిటీ అంటే ఎవరైతే ప్రామినెంట్ గా ఉన్నారో అన్న సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసే విధంగా మనం ఈ ట్రోలింగ్స్ అనేవి చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో అవి ఎక్కువగా ఉన్నాయి. సో ఇందాక దేవి గారితో మాట్లాడడం, మనం ఇక్కడ గెస్ట్లు కూడా ఉన్నారు. చూస్తుంటే కనుక ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా కనిపిస్తోంది ఇదంతా. సో మీరేమంటారు ఈ విషయంలో? ఇది చాలా చాలా పొరపాటమ్మా. ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎవరిని పడితే వాళ్ళ మీద ఈ రోజు ఆవిడ అవ్వచ్చు, రేపు నేను అవ్వచ్చు, లేకపోతే ఇంకో రోజు మీరు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. అసలు ఎవరిచ్చారు వాళ్ళకి అధికారం? అసలు సోషల్ మీడియా కంట్రోల్ అని అడుగుతానే ఉన్నారు అందరూ కూడా ఎప్పటి నుంచో. ఇటువంటివి అన్ని జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ సోషల్ మీడియా కానీ లేకపోతే ఈ పోర్న్ సైట్స్ కానీ ఇవన్నీ కూడాను ఆపాలని చెప్పి ఇది ఎవరు చేసినా కానీ వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు మనకి సైబర్ క్రైమ్ ఏజెన్సీస్ అన్ని కూడా ఉన్నాయి. అందరూ అడుగుతాం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. అటువంటి వాళ్ళు ఎవరు పెట్టినా కూడా ఇటు రాజకీయంగా ఉంటే రాజకీయంగా చూసుకోండి, రాజకీయంగా పోరాడండి, అంతే తప్ప ఈ విధంగా ఏదో చేతిలో ఫోన్ ఉంది కదా ఎవరు ఏమైనా పెట్టచ్చు సోషల్ మీడియాలో ఎవరి గురించి అయినా ఎవరైనా మాట్లాడద్దు అనుకుంటే ఎవరైనా పెట్టిన వాడికి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే బయటకు వచ్చి మైక్ ముందు మాట్లాడమనండి. అప్పుడు రాము కుదిరిపోతుంది. వాడికి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రమ్మనండి బయటికి వచ్చి ధైర్యంగా మాట్లాడమనండి. రాజకీయంగా తెలుసుకుంటారు వాళ్ళు. అంతే తప్ప ఒక మహిళ గురించి అంటే ఇది పిరికి పనులు అనమాట. ఇవన్నీ చాటుగా చేసినటువంటి పిరికి పనులు ఇట్లాంటివన్నీ సోషల్ మీడియాలో పెట్టి ధైర్యం ఉంటే బయటికి రావయ్యా, బయటకు వచ్చి మాట్లాడు. ఇది ఇప్పుడు బయట సోషల్ మీడియాలోనే పెట్టినవే కావాలంటే మీకు ధైర్యం ఉంటే బయటకు వచ్చి మాట్లాడు. అప్పుడు ఎవరికి ఎంత ధైర్యం ఉంటే ఏంటి బలం ఉందో తెలుసుకుంటారు. అంతే తప్ప ఈ విధమైనటువంటి పనులు ఎవరు చేసినా కూడా అందరం ఖండించాల్సిందే, ముక్త మంచుతో ఖండించాల్సిందే. ఇది ఒక ఉద్యమం లాగా మనం చేస్తే కానీ ఇలాంటి వాటికి చెక్ పెట్టే అవకాశం ఉంటుంది అంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే. అంటే ఈ సోషల్ మీడియా ద్వారా ఎక్కువ ఎవరైతే ప్రఖ్యాత వ్యక్తులు ఉన్నారో స్త్రీలు, రాజకీయ రంగం కానివ్వండి, సినిమా రంగం కానివ్వండి, వాళ్ళు రూమర్స్ గాసిప్ స్ప్రెడ్ చేయడం మూలన అదేంటి నిప్పు లేకుండా పొగొస్తుందా అన్నట్టుగా ఎంతో అంత నిజం ఉంటుంది అని మళ్ళా ఇంకోటి చూసే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలని ఒకటి, డబ్బు చేసుకుందాం అని ఒకటి, అవతల వాళ్ళని తక్కువగా ప్రయోజనాల కంటే ఎక్కువ నష్టమే ఉంది సమాజానికి. పైశాచిక ఆనందం అండి, ఒక రకమైన పైశాచిక ఆనందం. వీఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద నెగటివ్ టువర్డ్స్ నెగటివ్ టు ద సొసైటీ. దీనికి ఒకటేనండి, లీగల్ కూడా నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఇటువంటి కేసెస్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టి మాక్సిమం ఈ కేసెస్ ని వెంటనే సాల్వ్ చేసి సెంటెన్స్ కూడా మీరు ఎప్పుడైతే ఇస్తారో ఆ భయం అనేది స్టార్ట్ అవుతుంది. పనిష్మెంట్స్ కూడా సివియర్ పనిష్మెంట్స్ తప్పకుండా పోలీస్ శాఖ వారు, న్యాయశాఖ వారు దాన్ని ఆ దిశలో కనుక తీసుకెళ్తే గనక తప్పకుండా భయం అనేది మనకు ఉంటే గనక ఇలాంటి చాలా తగ్గే అవకాశం మనకు. సో థ్యాంక్ యూ సో మచ్. మనం ఇది చాలా తక్కువ టైం కి సరిపోదు ఈ టాపిక్. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం ని స్పెండ్ చేసినందుకు. సో చూస్తున్నారు కదండి, ఈ ట్రోలింగ్ అనేది అదొక పైశాచిక ఆనందం మాత్రమే, మీకు ప్రయోజనం ఉండదు దానివల్ల అని అనుకుంటున్నాను. సో ఇందాక మన ప్రముఖులు మాట్లాడినట్టుగా ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కాబట్టి దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి, సో ఆ దిశగా ఒక ఉద్యమం లాగా వచ్చినప్పుడు మాత్రమే దీన్ని మనం ఆపే శక్తి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇది వాళ్ళ హెల్ప్ లైన్.